Hello everyone. So let us discuss about the biggest challenge of this generation kid and the biggest worry of this generation parent and almost life-turning process of both parent and child who are there in this generation is autism. ఎస్, అసలు ఆటిజంని ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, అసలు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వాలి, ఏ ఇంటర్వెన్షన్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, అసలు ఆటిజం గురించి మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అనే విషయాల గురించి లెట్ us డిస్కస్ టుడే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ దట్ అసలు ఆటిజంని జనరల్గా యాజ్ ఎర్లీ యాజ్ 18 months ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చండి. కిడ్ వన్స్ 18 months క్రాస్ అయ్యాడు అని అంటే కనుక వీ కెన్ డయాగ్నోస్ అండ్ ఐడెంటిఫై వెదర్ కిడ్ ఈస్ హ్యావింగ్ ఆటిజం ఆర్ నాట్. సో మై డియర్ పేరెంట్స్, రెగ్యులర్గా మీరు వ్యాక్సినేషన్స్ కోసం పీడియాట్రిషియన్స్ని అప్రోచ్ అవుతూనే ఉంటారు. సో అలాగే మీ కిడ్నీ కూడా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఏజ్లో జరగాల్సిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాడా లేదా, ఇది రెగ్యులర్గా మీ పీడియాట్రిషియన్స్తో డిస్కస్ చేయండి అండ్ గెట్ ద అవేర్నెస్ ఫ్రమ్ యువర్ డెవలప్మెంటల్ థెరపిస్ట్ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. సో వీళ్ళందరినీ అప్రోచ్ అవుతూ ఉండండి. అసలు మాకు ఏ ప్రాబ్లం లేకుండానే మేము ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు చెప్పాలి కదా మాకు అని వెయిట్ చేయకండి. మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఆటిజం కెన్ బి డయాగ్నోస్డ్ యాజ్ ఎర్లీ యాజ్ 18 months. సో 18 monthsకి కిడ్కి ఏమేమి మైల్ స్టోన్స్ ఉండాలి, కరెక్ట్గా నా కిడ్ ఫాలో అవుతున్నాడా లేదా అనేది మీకు అందుబాటులో ఉన్న ప్రొఫెషనల్స్ని రెగ్యులర్గా మీట్ అవ్వండి, అడగండి అని తెలుసుకోండి. సో విత్ దాట్ వీ కెన్ వీ కెన్ ఐడెంటిఫై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇన్ ఆటిజం ఎర్లీ ఐడెంటిఫికేషన్ ప్లేస్ మేజర్ రోల్. ఎందుకు అని అంటే కనుక మనం ఆటిజం స్ట్రీమ్లో ఉన్న కిడ్ని నార్మల్సీకి దగ్గరగా తీసుకురావాలి అని అంటే హౌ ఎర్లీ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అండ్ హౌ ఎర్లీ వీఆర్ ఇంటర్వీనింగ్ ఈజ్ వెరీ important. So that's how we can identify by 18 months of age. అండ్ అలాగే నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి మేము అనేది చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. చాలామంది పేరెంట్స్కి అర్థమవుతుంది 18 months క్రాస్ అయినప్పటి నుంచి లేదా నియర్ 2 years వచ్చేసరికి ఓకే నా కిడ్లో ఏదో ఇష్యూ ఉంది, నా కిడ్ సరిగా ఐ కాంటాక్ట్ పే చేయట్లేదు, మేము పిలిస్తే పలకట్లేదు, నేమ్ కాల్కి రెస్పాన్స్ లేదు, దేని మీద అటెన్షన్ పెట్టలేకపోతున్నాడు, ఫోకస్డ్గా ఉండట్లేదు అనేది పేరెంట్స్కి అర్థమవుతుంది. బట్ స్టిల్ అది అర్థమైనా కూడా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల, మీకు మీ కిడ్ మీద యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల, ఈ ఆటిజం అనే డయాగ్నోసిస్ మీద యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాము, వాళ్ళకి 4 సంవత్సరాలకు మాటలు వచ్చాయి, వీళ్ళకి 5 ఏళ్ళకి మాటలు వచ్చాయి, వీళ్ళకి 6 ఏళ్ళకి మాటలు వచ్చాయని ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాము అని చెప్పేసి ఏ ఇంటర్వెన్షన్ ఇవ్వకుండా అలానే ఉండిపోతూ ఉంటారు. ప్లీజ్ పేరెంట్స్ డోంట్ డూ దిస్, బికాస్ ఏజ్ పెరుగుతున్న కొద్ది కిడ్లో ఇష్యూస్ అనేవి ఇంకొంచెం లీజన్స్గా టర్న్ అవుతూ ఉంటాయి. సో as early you are identifying your kid, please approach near therapist or any developmental pediatrician. So వీళ్ళని అప్రోచ్ అవ్వండి, సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి. సో కిడ్కి ఏదైతే ఇంటర్వెన్షన్ ఇవ్వాలో అవి ఇమీడియట్గా వర్కౌట్ చేయండి సో దట్ వీ కెన్ బ్రింగ్ ద కిడ్ ఫ్రమ్ ఆటిజం స్పెక్ట్రమ్ టు నార్మల్సీ. థ్యాంక్ యూ.